అల్మాటి వెళ్లినా, అస్తానా సందర్శించినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అమరావతి అభివృద్ధే లక్ష్యంగా సాగుతోంది. కజకిస్తాన్లో ముఖ్యమంత్రి తొలి రోజు పర్యటన అమరావతి నిర్మాణానికి అవసరమైన మనోస్థైర్యాన్ని ఇచ్చింది. కజకిస్తాన్ రక్షణ మంత్రితో సమావేశమైన చంద్రబాబు కజకిస్తాన్ రాజధాని ఆస్తానా నిర్మాణ అనుభవం తమకెంతో అవసరమని, తగిన సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా కోరారు. అమరావతి నిర్మాణంలో ఎలాంటి పొరపాట్లు చేయదలుచుకోలేదని, ఆస్తానా నిర్మాణంలో జరిగిన తప్పొప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని సీఎం తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం విదేశీ పర్యటన తొలి రోజు ఆశాజనకంగా సాగింది. శనివారం సాయంత్రం కజకిస్తాన్ వాణిజ్య పట్టణం అల్మాటీ చేరుకున్న సీఎం చంద్రబాబు బృందానికి ఘన స్వాగతం లభించింది. ముందుగా నగరం నుంచి కేబుల్ కార్ ద్వారా పర్వత ప్రాంత పర్యాటక క్షేత్రం కోక్టోబ్ చేరుకున్నారు. పర్వత ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దిన ఆలోచనను ఆయన ప్రశంసించారు. ఆహ్లాదం పంచే ప్రత్యక్ష ప్రదర్శనలు, సంగీతం, జంతు ప్రదర్శనశాల, కోరుకున్న వంటకాలు అందించే పర్యాటక ఆకర్షణలు ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రాజెక్టు వివరాలను, నిర్మాణానికి ఎంత వ్యయమైందో అక్కడి అధికారులు చంద్రబాబుకు వివరించారు. ఏపీలో ఇలాంటి ప్రాజెక్టు ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధికారులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో అరకులోయ సహా అనేక పర్వత ప్రాంతాలున్నాయి. పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చే ఇలాంటి కేంద్రాలను కోక్టోబ్ తరహాలో తీర్చిదిద్దాలన్న యోచనతో ముఖ్యమంత్రి అధికారులతో సూచనప్రాయంగా మాట్లాడారు. తర్వాత ముఖ్యమంత్రి ఆస్తానా మాజీ మేయర్, ప్రస్తుత ఆ దేశ రక్షణ మంత్రి ఇమంగలి తస్మాంగబెవ్తో సమావేశమయ్యారు. కజకిస్తాన్కు స్వాతంత్ర్యం వచ్చాక ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నామని, వైద్యులు, ఉద్యోగులు 1 ఏడాది పాటు జీతాలు లేకుండా ఉచితంగా సేవలందించారని, తమ అధ్యక్షుడు కొత్త రాజధాని నిర్మించాలని భావించినప్పుడు ఇన్ని సమస్యల మధ్య కొత్త రాజధాని నిర్మించడం అవసరమా అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించారని తస్మాంగబెవ్ తన అనుభవాలను వివరించారు. అప్పటి రాజధాని అల్మాటీ దేశంలో ఓ మూలన ఉండేదని, దేశానికి నడిబొడ్డున రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి అల్మాటీ నుంచి ఆస్తానాకు రాజధాని తరలించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం కొత్త రాజధాని 18వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నామని చెప్పారు. కజకిస్తాన్కు, ఆంధ్రప్రదేశ్కు అనేక సారూప్యతలు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. సోవియట్ రష్యా నుంచి కజకిస్తాన్ వేరుపడినట్టుగానే ఆంధ్రప్రదేశ్ కూడా అదే తీరులో విభజన గాయంతో బయటకు వచ్చినట్టు తెలిపారు. విభజన సమయంలో ఎన్నో కష్టాలు చూసిన కజకిస్తాన్ గురించి ప్రపంచం మొత్తం ఇప్పుడు మాట్లాడుకుంటోందని అన్నారు. అందుకే తమ ప్రధాని నరేంద్ర మోదీ కజకిస్తాన్ను సందర్శించి రావాలని మరీ చెప్పినట్టు వివరించారు. 15 ఏళ్ల క్రితం రాజధాని నిర్మాణానికి 10 ఏళ్లు పట్టిందని, ఇప్పుడు 5 నుంచి 7 ఏళ్లలోనే రాజధానిని నిర్మించుకోగలరనే నమ్మకం ఉందని కజకిస్తాన్ రక్షణ మంత్రి చెప్పారు. పది, 11, 12వ తేదీల్లో విస్తృతంగా జరిగే సమావేశాలు, ద్వైపాక్షిక భేటీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ఇవాళ కజకిస్తాన్లోని అల్మాటీ నుంచి రష్యాలోని ఎకటెరిన్బర్గ్ చేరుకుంటారు. ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు విదేశీ కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసే సమావేశాల్లో పాల్గొంటారు. రాత్రి అక్కడ ప్రతిష్టాత్మకంగా, అధికారికంగా నిర్వహించే 7వ అంతర్జాతీయ పారిశ్రామిక, వాణిజ్య ప్రదర్శన ఇన్నోప్రోమ్ 2016 ప్రారంభ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఇన్నోప్రోమ్ సదస్సులో పాల్గొంటున్న ప్రతినిధుల గౌరవార్థం స్వర్డ్వర్స్క్ ప్రాంత గవర్నర్ ఇచ్చే విందుకు హాజరవుతారు.